ఇక పకడ్బందీగా 5 గ్యారెంటీల అమలు ఎన్ని ఇబ్బందులైనా వెనుకడుగు వేయమని చెప్పేసి దరఖాస్తుదారుల నుంచి ఓటీపీ అడగరు. ఎవరైనా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. ఇప్పటికే 1 అమలు చేశాం. మిగతా 5ంటిని నిర్దేశిత గడువులోగా అందిస్తాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడు వేయం అని ప్రజాపాలనపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు మిగతా వాళ్ళు పాల్గొన్నారు. మొత్తానికి అయితే ప్రజాపాలన సంబంధించిన విషయంలో దాదాపుగా 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో 5 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తాం. మిగతా 5 గ్యారెంటీలు కూడా పక్కాగా అమలు చేస్తాం. ఆల్రెడీ 1 అమలు చేసినాము. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఎంత అంటే దానికి ఎన్ని ఇబ్బందులైనా కూడా మేము వెనుకడుగు వేయమని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో అది కేవలం 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే ఐడియాలతోనే మొత్తం ప్రజలనైతే ఒకవైపు చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారెంటీలతో తిప్పికొట్టింది. మరి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా, లేదంటే వాళ్ళు ప్రభుత్వం దాదాపుగా 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కాకుండా ఈరోజు వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలోనే అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ 6 గ్యారెంటీలు పనికిరావు, 6 గ్యారెంటీలు పనికిరావు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి వాళ్ళకు కుదరదు అని చెప్పేసి వీళ్ళ 6 గ్యారెంటీలను కలవరించడం బాగా ఎక్కువైంది. 6 గ్యారెంటీల ముచ్చట ప్రజలందరూ మాట్లాడుకోవడం, ప్రజలందరూ ఆలోచించడం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో తప్పకుండా ప్రజలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్న క్రమంలో ఇప్పుడు మీడియా కానీ ఎవ్వరు కానీ నోరు తెరిస్తే 6 గ్యారెంటీల సంగతి ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దాని మీద తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి ఆలస్యమైనా కూడా కానీ జరగడం మాత్రం పక్కా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఈ 6 నెలల కాలం కావాలని చెప్పేసి మొదటగా చెప్పినప్పటికీ మరి 6 నెలల సమయం పడుతుందా? మొదటిదైతే అయిపోయింది, మిగతా 5టికి 6 నెలల సమయం పడుతుందా? మధ్యలో లోక్సభ ఎన్నికలు వచ్చిందంటే వాటిని వాయిదా వేస్తారా? ఏం జరుగుతుంది? ఆ 6కు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో మరి ఎలక్షన్లకు ముందే మరిన్ని పథకాలను కూడా అమలు చేస్తే బాగుంటుంది ప్రజల్లోకి వెళ్ళడానికి, లేదంటే ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఎంపీల స్థానాన్ని గెలుచుకోవడానికి కూడా వాళ్ళ 6 గ్యారెంటీల్లో కనీసం ఇంకో 2-3 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులో తీస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ యాదాద్రి ఎందుకు ఆలస్యమైంది? పూర్తి నివేదిక ఇవ్వండి. ఇంధన శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. బిల్లులు ఇవ్వలేదు, అందుకే జాప్యం జరిగిందని చెప్పేసి BHEL CMD చెప్పడం జరిగింది. యాదాద్రికి సంబంధించిన విషయంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఆ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న విషయం మీద మరి నిన్న మాట్లాడడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయంలో BHEL చెప్పింది ఏంటంటే మాకు బిల్లులు రాలేదు కాబట్టి ఆ బిల్లులు రాకపోవడం వల్ల ఆలస్యమైందన్న విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి యాదాద్రి ఎందుకు ఆలస్యమైంది? యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఆలస్యానికి కారణాలు ఏంటని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇంధన శాఖ అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం నాడు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి BHEL ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకుని మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. అయితే వీటి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి గల కారణాలు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ అధికారులను అడిగారు. ముఖ్యంగా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో BHELకు పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం TS జెన్కో రూపొందించిన అంచనాలు, BHEL కోట్ చేసిన రేటు, దీనిపై ఇరుపక్షాల మధ్య జరిగిన సంప్రదింపుల వివరాలు, అగ్రిమెంట్ విలువ, వాటి అంశాలతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి 34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న BHELతో ఒప్పందం చేసుకోగా 2017 అక్టోబర్లో వర్క్ ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ పూర్తి కావాల్సి ఉంటే ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని అడిగారు. దీనిపై BHEL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్ తన్జిదర్ గుప్తా వివరణ ఇచ్చారు. సకాలంలో తమకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. 34,500 కోట్ల పనుల్లో BHELకు 20,444 కోట్లు మాత్రమే పనులు అప్పగించారని, మిగిలిన పనులు TS జెన్కో ఇతర సంస్థలు చేపట్టాయని వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో 15,865 కోట్ల పనులు పూర్తి చేసి 14,400 కోట్లు చెల్లించారని, ఇంకా 1,167 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం తమకు విడతల వారీగా చెల్లింపులు చేయలేదని, 2023 మార్చి ఒక్క నెలలోనే
91% పేమెంట్ చేశారని వివరించారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతోనే తాము సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు చేయలేకపోయామని, ఫలితంగా పనులు సకాలంలో పూర్తి కాలేదని వివరించారు. మరి మొత్తానికైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో ఆలస్యం ఎందుకు అయింది అని చెప్పేసి చెప్తే బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నారు కాబట్టి అది జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి బిల్లులు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళు కేవలం కావాలని అడ్డుకోకుండా వీళ్ళు మొత్తం కాళేశ్వరం పథకంలో పెట్టిన డబ్బుల వల్ల వాళ్ళకు 2023 వరకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి రాలేదు. ఏ పథకంలో ఆఖరికి సప్లాన్ నిధులను సంబంధించిన విషయంలో కానీ, అంటే గురుకులాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన విషయంలో కానీ ఇట్లా దాదాపు ప్రతి పైసలు తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులను పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన విషయంలో కూడా ఆ డబ్బుల్ని ఖర్చు చేయకుండా ఆపి, ఆ ఖర్చు చేయకుండా ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మళ్లించేటువంటి ప్రయత్నం కూడా చేశారు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో విచారణ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిందే.